వెయిటింగ్ ఆన్ ద లార్డ్. ఈరోజు సబ్జెక్ట్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. దేవుని యందు వేచి ఉండుట. వెయిటింగ్ ఆన్ ద లార్డ్. అయితే దీన్ని మనము వెయిటింగ్గా దాన్ని అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ వెయిటింగ్. ఇది అర్థం అవ్వలేదు అనుకోండి, చాలా రకాలుగా దీన్ని అపార్థం చేసుకుంటాం. దీన్ని ఒక ప్రవచనం ఎరిగిన వారికి, దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుని చిత్తము అర్థమైన వారికి ఇది వెయిటింగ్, ఇది వేచి ఉండడం. దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుని వాక్యం ఎరిగిన వారికి, అనుభవపూర్వకంగా మరి దేవుణ్ణి తెలుసుకున్న వారికి, నిరీక్షణ కలిగిన వారికి ఇది దేవుని యందు వేచి ఉండడం. అందరికీ వేచి ఉండే అనుభవం వచ్చే ముందు వేరే అనుభవాలు కూడా వస్తాయి. అనుభవం రాకముందు అందరికీ కూడా వేచి ఉండడం అనేది ఆలస్యముగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? ఆలస్యం. సో ద వెయిటింగ్ ఈజ్ సమ్టైమ్స్ ఎ డిలే, అండ్ డిలే ఈజ్ టార్చర్. ఆలస్యం అంటే ఏంటంటే అది ఒక రకంగా బాధాకరమైంది. ఆలస్యం అనేది అనేకమైనటువంటి వర్తమానాలు మనకిస్తుంది. ఒక్కొక్కసారి అది వేచి ఉండడం అని అనుకోకుండా ఆలస్యం అనుకున్నారనుకోండి, ఆలస్యం ఏం చేస్తుందంటే అవిధేయులుగా చేసేస్తుంది. డిలే can make you disobedient. Delay can make us feel rejected. ఆలస్యం అనేది మనము తిరస్కరించబడ్డామేమో అనే అనుభవం వస్తుంది. అంటే ఏమని అనిపిస్తుంది అంటే, ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో. Did God leave us or forsake us? Delay will make us feel that we are out of the plan of God. Delay will make us that we are not worthy. మనము ఇక అర్హులము కాదేమో, మేబీ వీఆర్ అన్వర్ది, అనర్హులమేమో అన్నట్టు మనకి వస్తుంది. ఒక్కొక్కసారి ఆలస్యం ఏమనిపిస్తుంది అంటే దట్ వీఆర్ బీయింగ్ పనిష్డ్, దేవుడు శిక్షిస్తున్నాడేమో అన్నట్టు ఉంటుంది ఆలస్యం. Number 6, delay will give us a signal that God stopped working. దేవుడు పని చేయడం మానేసాడేమో మన జీవితంలో, ఇక దేవుడు పని చేయట్లేదేమో అన్నట్టు మనకి అనుభవం వస్తుంది. That God stopped working. ఆలస్యం ఏమనిపిస్తుంది అంటే మన పాపాలన్నీ మన మీదకి వచ్చేసాయేమనిపిస్తుంది. 7, maybe all our sins are coming back on us. ఇంకొకటి ఏమనిపిస్తుందంటే శత్రువు మన మీద నెగ్గుతున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది. శత్రువు నెగ్గేశాడేమో, మేబీ ద ఎనిమీ ఈజ్ ప్రివైలింగ్. కానీ ఇవి అర్థమైన వాళ్ళకి, దేవుని ఎరిగిన వారికి ఇవి ఆలస్యము కాదు, దేవుని యందు వేచి ఉండుట. ఫర్ దోస్ దట్ హ్యావ్ అండర్స్టాండింగ్ అండ్ నో ద లార్డ్ ఎట్ ఎ డీపర్ లెవెల్, God will tell you that it is your waiting time. If you continue in faith in your delay, you will know God at a new level. నీవు నీ ఆలస్యంలో నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు రాకుండా ఉండే సమయంలో నీవింకా నేను విశ్వాసంతో ముందుకెళ్ళిపోతానని నిర్ణయించుకున్నావా? దేవుడు కొత్త స్థాయిలో నీకు బయలుపరుస్తాడు. నీవు కూడా నూతన స్థాయిలో, నూతన విశ్వాస స్థాయిలో ఈ దేవుణ్ణి తెలుసుకుంటావు. Will know God if you continue in faith. So the devil raises 10 voices to condemn you. అపవాది 10 రకాల స్వరాలు ఆలస్యంలో నీతో మాట్లాడుతూ ఉంటాడు. Okay, let's begin with the first example. None other than Abraham. అబ్రహాము ఏ వయసులో యాత్ర మొదలుపెట్టాడు? 75 సంవత్సరాలకి అబ్రహాము మొదలుపెట్టాడు. 76, 77,
78. మరి వాగ్దానం ఇచ్చిన తర్వాత సారమ్మ అందులో స్త్రీలకి చాలా మరి బాధకరంగా ఉంటుంది గడ్డుతనము. పురుషుడు పర్లేదు, కొంచెం భరిస్తాడు, అతనికి చాలా బాధ ఉంటుంది. కానీ స్త్రీకి చాలా ఎక్కువ బాధ ఉంటుంది. ఎందుకోదంటే అత్తగారు, జనాలు, వాళ్ళు విశేషం ఏమీ లేదా, పెళ్ళైన 3 నెలల నుంచే మొదలైంది. రోజు రేపు ఎల్లుండా ఇస్తాడు అనేటువంటిది వారాలు అయిపోయింది, వారాలు నెలలు అయిపోయింది, నెలలు సంవత్సరాలు అయిపోయింది, 10 ఏళ్ళు ఆలస్యం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అంటే అబ్రహాంకి ఎంత వచ్చింది వయసు? ఇంకా ఆలస్యం తట్టుకోలేకపోయాడు. ఇక ఏమో దేవుడు ఇది ఇస్తున్నాడు కానీ ఇది ఇవ్వట్లేదేమో. ఆశీర్వాదాలు లేవా? ఉన్నాయి. దేవుడు ఉన్నాడు కానీ ఈ ప్రాంతంలో ఆలస్యం చేస్తున్నాడు అనేటప్పటికీ ఇక మొదలుపెట్టింది ఆలోచించడం. ఒక మంచి తలంపు వచ్చింది. ఏం తలంపు వచ్చింది చూద్దాం. ఆదికాండం 16 మొదటి 4 వచనాలు. అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా సారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. మైండ్లో ఏమైపోయింది? సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా ఏమైందంట? అవిశ్వాసంలో నడుస్తుందా? విశ్వాసంలో నడుస్తుందా? విశ్వాసంలోనే నడుస్తుంది. షీ ఈజ్ వాకింగ్ బై ఫెయిత్. నమ్ముతుందా నమ్మట్లేదా? కుటుంబం అంతా పొద్దున్న లేచి ఉదయం ఆరాధన చేసిందా లేదా? ఉదయం వాక్యం చదివిందా లేదా? అన్నీ అయిపోయిన తర్వాత భర్త దగ్గరికి వచ్చి ఏమనుకుంది ఫైనల్గా? ఇదిగో పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. పోయి ఈమె ఎలా ముగించింది తన జీవితాన్ని? బలహీనతతో ముగించిందా, బలంగా ముగించిందా? సారా విశ్వాసముతో బలము పొంది పిల్లల్ని కనడమే కాదు, మరి ఆ పిల్లవాడికి పాలు కూడా ఇచ్చిందంట. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చే ముందు ఏం చేసేస్తాడు? వాగ్దానము ముగించి అప్పుడు నీకు ఇస్తాడు. ఇఫ్ గాడ్ గివ్స్ యు ఎ ప్రామిస్, హీ ఫినిషెస్ ఇట్ అండ్ దెన్ హీ గివ్స్. అందుకే ఆయన పేరు ఆల్ఫా ఒమేగా, ఆది అంతము, మొదటివాడు కడపటివాడు. ఇఫ్ గాడ్ బిగిన్స్ సంథింగ్, హీ ఫినిష్డ్ ఇట్ అండ్ హీ బిగాన్. దట్స్ హౌ హీ డిజైన్స్. ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చు. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్, ఈమె వల్ల కూడా దేవుడు ఆపేస్తాడా? ఇఫ్ గాడ్ స్టాప్స్ మ్యాన్, హీ కెన్ స్టాప్ ఎవ్రీ డోర్. ఒకవేళ దేవుడు నీకు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వడు అసలు ఏ రూట్లో కూడా. ఓకే, ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తాడు. హీ విల్ గివ్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. ఆయన నీళ్లు తేలేదా? యా, హీ బాట్ వాటర్స్ out of rock, so he can do anything out of anything. In fact, he can do even anything out of nothing. నీకేమీ లేదనుకుంటున్నావా? If you got God, you are higher for everything. If you have nothing and you got God, you are higher for everything. ఒకవేళ నాకు ఏమీ లేదు అనుకుంటే నీవు సమస్తము పొందుకోవడానికి అర్హుడవు. You can inherit everything even if you have nothing, because God created everything out of nothing. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునేమో అని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము సారాయి మాట వినాను. ఎందుకు అబ్రహాము సారా మాట విన్నాడు? అబ్రహాము కూడా అదే పరిస్థితి, సారా మాట విన్నాడు. చదవమ్మా. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన సారయి తన దాసి అయిన హాగరు అను ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. వెయిటింగ్ టైంని వైలేట్ చేస్తే కొన్ని కష్టాలు వస్తాయి. వెయిటింగ్ టైంని ప్రతి విశ్వాసి వైలేట్ చేస్తాడు. విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసులకు తల్లి ఎవరు? వాళ్ళిద్దరూ ఆలస్యాన్ని తట్టుకున్నారా, తట్టుకోలేకపోయారా? అయినా దేవుడు నిన్ను కూడా క్షమించి నీ బలహీనతను బలముగా మారుస్తాడు. సో యూ డోంట్ నీడ్ టు ఫీల్ గిల్టీ. ఇఫ్ గాడ్ కెన్ డూ దట్ టు ఎ ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అండ్ టు ఎ మదర్ ఆఫ్ ఫెయిత్, వీ ఆల్సో గో త్రూ ప్రాసెస్. సో మీరు తిరస్కరించారనేటువంటి ఫీలింగ్ అవసరం లేదు. డిలే, అందుకే చెప్పాను నేను. ఏం చెప్పాను? డిలే విల్ మేక్ యూ డిజొబీడియంట్. డిలే
విల్ మేక్ యూ డిసొబీడియంట్. అబ్రహాము సారా అవిధేయులు అయ్యారా లేదా? అయిపోయాయి. డిలే, ఎందుకంటే వాళ్ళు వేచి ఉండడంగా చూసారా, ఆలస్యంగా చూసారా దాన్ని? డిలే విల్ స్పీక్ వాల్యూమ్స్. దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు పని చేయట్లేదు, దేవుడు నా గర్భాన్ని ఆపేశాడు, దేవుడు నాకు సొంతలు ఇవ్వట్లేదు, నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు. గాడ్ ఈజ్ నాట్ డూయింగ్ దిస్. ముందు నుంచి కూడా అసహనం ఉంది కొంచెం అబ్రహాంకి. లెట్ us see 15:2-6 వరకు చదువుదాం ఆదికాండం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగును అని చెప్పగా, అంటే ఇది 75 ఏళ్ళు ఆఖరిని రాలే, 5 సంవత్సరాల తర్వాతే అబ్రహాంకి మనసులో ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు నాకు సంతానము. చూడండి, అన్ని ఇచ్చి ఒకటి ఇవ్వకపోతే అన్ని ఏం లాభం? అసలు ఏం ఇవ్వలేదు కదా. అన్ని ఇచ్చి ఇల్లు ఇవ్వకపోతే ఇదేం ఉపయోగము? నాకేమన్నా ఇచ్చావని ఎప్పుడైనా? ఇఫ్ గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్, ఇట్ డజంట్ గివ్ యూ వన్ థింగ్, యూ సే లార్డ్ యూ డిడ్ంట్ గివ్ మీ ఎనీథింగ్. యు సీ ద మైండ్ సెట్. బట్ మీరు ఎలాగే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే వాళ్ళిద్దరిలాగే మనందరం ముగిస్తాం. We're going to finish like this two mighty man and mighty woman. Yeah, they were disobedient. They'll kada avideyile. Yeah, delay made them disobedient. ఎంతమంది నమ్ముతారు ఆలస్యము వీళ్ళని అవిధేయులుగా చేసింది అని? They could not bear the delay. అంటే ఇక్కడ నీవు నాకు సంతానం ఇయ్యలేదు అని మధ్యలోనే ఫ్రస్ట్రేషన్ ఉంది. అంటే సారా పొరపాటు చేసిందా, లేక ఆల్రెడీ అబ్రహాంలోనే ఉందా ఇది? It was there in Abraham. అయితే ఏమైంది? వాట్ డిడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్? ఇందులోంచి ఏం బయటకు వచ్చింది? వాళ్ళు అవిధేయులైపోయారు. శిక్ష వచ్చిందా? కొన్ని పరిణామాలు వచ్చాయి. దానివల్ల కొన్ని కష్టాలు వచ్చాయా? వస్తాయి. యాకోబుకి కలిగే అన్నీ కూడా కింద ఒక తెరపైన జరుగుతున్నాయి. కింద ఓకే, ఒక దుప్పట్లాగా ఒక లేయర్ మీద జరుగుతున్నాయి. ఏంటది? ఆశీర్వాదము. ఒకవేళ ఎన్ని శాపాలు ఉన్నా తుదకు ఏది దేన్ని జయిస్తుంది? ఆశీర్వాదము శాపాన్ని జయిస్తుంది. ఎన్ని శాపాలన్నా ఉన్నాయి, నువ్వు విశ్వాసాన్ని పట్టుకుంటే ద బ్లెస్సింగ్ విల్ ఓవర్టేక్ ఎవ్రీ కర్స్ ఇన్ యువర్ లైఫ్. నో మ్యాటర్ హౌ మెనీ కర్సెస్ ద డెవిల్ రిలీజ్డ్. నీ పితరుల నుంచి వచ్చిన శాపాలు అవ్వచ్చు, నువ్వు తెచ్చుకున్న శాపాలు అవ్వచ్చు, నువ్వు చేసిన పొరపాట్లు అవ్వచ్చు, వేరే వాళ్ళు చేసిన పొరపాట్లు అవ్వచ్చు. ఒక టైంలో శాపాలే ఎక్కువైపోయాయి అనుకోవచ్చు, కానీ నువ్వు దేవునిలో ఉండి నడుస్తున్నావు అనుకో, తుదకు అబ్రహాములో, ఇస్సాకులో, యాకోబులో ఏది దేన్ని అధిగమించింది? ఆశీర్వాదము వారి శాపాలన్నిటినీ. అందుకే అంటాడు దేవుడు, అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాను, ఇస్సాకును దేవుడు అన్ని విషయాల్లో, యాకోబుని లాస్ట్లో ఎలా ఆశీర్వదించాడు? అన్ని విషయాల్లో. అసలు వీళ్ళిద్దరికంటే ఎక్కువ ఎవరిని ఆశీర్వదించడం చూసాం? యాకోబు. వీళ్ళందరి పిల్లలు ఒక స్థాయికి వెళ్తే యాకోబు కుమారుడు ఏమైపోయాడు? ఇంటర్నేషనల్ పర్సనాలిటీ. యు సీ దట్ హౌ గాడ్ కెన్ ఫినిష్ సమ్ స్టఫ్. సరే, ఇప్పుడు ఈ ఆలస్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఆదికాండం 17:1 అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇన్ని సమస్యలు అబ్రహాం కొని తెచ్చుకున్నా వెనక్కి వెళ్ళిపోలేదు గనక దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఒక దేవుడిగా తెలుసుకున్నావు. ఓకే, అయితే ఇప్పుడు నేను ఈ ఆలస్యం ద్వారా నువ్వు అవిధేయతలోకి వెళ్ళిపోయావు. అయితే నేను నీ అవిధేయతను కూడా క్షమించి నా నూతన సామర్థ్యాన్ని బయలుపరుస్తాను. నేను కేవలం దేవుడినే కాదు. చూడండి, అబ్రహాము 90 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను ఏ దేవుడిని అంటున్నాడు? సర్వశక్తిగల దేవుడు. అంటే నీవు వృద్ధులు అయిపోయి పిల్లలకు కనేటువంటి సామర్థ్యాన్ని నీవు, నీ భార్య పూర్తిగా కోల్పోయినా మళ్ళా సామర్థ్యాన్ని ఇచ్చి నీకు పిల్లల్ని ఇవ్వగలను అంటున్నాడు. సో ఇన్ యువర్ డిలే అండ్ డిస్కరేజ్మెంట్, God will lift himself up and manifest in a very powerful way. Somebody is knowing God at a new level. అవిధేయత తర్వాత కూడా నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే దేవుణ్ణి కొత్త సామర్థ్యంతో చూస్తావని చెప్పండి. Even if you still hold on to your faith in spite of your disobedience. అందరూ అనేక నిందలేస్తున్నారేమో, నువ్వు వేచి ఉండలేదు దేవునిలో, నువ్వు పడిపోయావు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు అలా చేసావు. Let it happen. ఆలస్యములో అవిధేయత ఉంటుంది. సో ఇఫ్ యు స్టిల్ హోల్డ్ ఆన్. అయితే తుదకు వాళ్ళిద్దరూ ఆ పిల్లోడిని పట్టుకొని ఏమని అన్నారు? నీవు నిజముగా
సర్వశక్తి గల దేవుడు. దిస్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ యువర్ delays. Somebody is learning to handle delay in their life. చాలా మంది ఆలస్యంలో ఎలా జీవించాలనేటువంటిది వాళ్ళు ఈరోజు తెలుసుకోబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డిలే ఇన్ యువర్ లైఫ్. ఆదికాండం 25, 20 నుంచి 21. తండ్రి చేసిన పొరపాట్లు పిల్లలు చేయకుండా కొంతమంది నేర్చుకున్నారు. చూద్దాం కుమారుడు ఎలాగా నేర్చుకున్నాడు. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొని. మామూలుగా 1, 2, 3 సంవత్సరాలు అంటేనే ఏమంటారు? పేరు వచ్చేస్తుంది. ఏం పేరు వచ్చేస్తుంది? గొడ్రాలు. పిల్లలు పుట్టడంలో 1 year 2 year. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఇక్కడ 20 సంవత్సరాలు, 20 years. సో 100% ఒక స్టాంప్ వేసేస్తారు ఈమె గొడ్రాలని. అయితే తండ్రి చేసినట్టు కుమారుడు చేశాడా? చేయలే. ఏం చేశాడు? అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇక్కడ 10 ఏళ్ళు ఆలస్యం అవలే. ఎంతకాలం ఆలస్యమైంది? 20. డబుల్ డిలే. So Isaac knew how to handle not only a delay of a decade, but a double decade delay. He is still waiting on the Lord in a double decade delay. 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల ఆలస్యాన్ని అబ్రహాం హ్యాండిల్ చేయలేకపోయాడు. కానీ ఇక్కడ 20 సంవత్సరాల ఆలస్యమైనా సరే అతడు ఆమె విషయమై యెహోవాను ఏం చేశాడంట? వేడుకొనెను. అక్కడ చూస్తే యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రెబెకా ఏమైందంట? Somebody is increasing their prayer in their double and triple delays. ఒకవేళ నీ జీవితంలో స్వస్థత, అద్భుతము, ఐశ్వర్యము కొన్ని ఆలస్యాలు అయ్యాయా? అందరికంటే ఎక్కువ హద్దులు దాటిపోయిన పితరుల శాపాల కంటే ఎక్కువ శాపంలాగా అనిపిస్తుందా నీకు? ఇంకా నువ్వు ప్రార్థనా పరుడు అయితే దేవుడు నీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. సో ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ యూ క్యాన్ డూ ఇస్ కంటిన్యూ టు ప్రే ఇన్ యువర్ డిలే. వాట్ డిస్ట్రాయ్స్ యువర్ డిలే? నా ఆలస్యాన్ని ఏం పాడు చేస్తుంది? ద కంపారిజన్ ఇంటరప్ట్స్ అండ్ మేక్స్ యూ డిసొబీడియంట్ ఇన్ ద డిలే. కంపారిజన్, పోల్చుకోవడం నీ ఆలస్యాన్ని ఏం పాడు చేస్తుంది? పోల్చుకోవడం. వాళ్ళకి పుట్టేశారు, 2 పుట్టారు, 3 పుట్టారు, 4 పుట్టారు, పుడతానే ఉన్నారు, నాకు పుట్టట్లేదు. ఎప్పుడైతే ఇతరులను చూసి నువ్వు పోల్చుకుంటావో, ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే నీ ఆలస్యంలో అవిధేయత బయటకు వచ్చేస్తుంది. కానీ ఇస్సాకు ఏం తెలుసుకున్నాడంటే వేచి ఉండడం. హీ స్టార్టెడ్ వెయిట్. కంపారిజన్. నీవు ప్రార్థించకుండా, ఆలస్యములో ఇంకా ఓపికతో ఉండకుండా, ఇంకా నిరీక్షణతో ఉండకుండా నీ ప్రార్థనను పాడు చేసేది ఏంటంటే కంపారిజన్. సో ఈ వెయిటింగ్ టైంని పాడు చేసేది ఏంటి? పోల్చుకోవడం. అందరూ పోల్చుకోవడం అనండి. పక్కన వాళ్ళు చెప్పండి, పోల్చుకోవడం పాయిజన్ లాంటిదని చెప్పండి. కంపారిజన్ పాయిజన్స్ యువర్ వెయిటింగ్ టైం. కంపారిజన్ పాయిజన్స్ అండ్ డిలేస్ అండ్ టార్చర్స్ యువర్ వెయిటింగ్ టైం. పోల్చుకోండి. వాళ్ళకి ఇల్లు వచ్చేసింది, వాళ్ళకి అది జరిగిపోయింది, వాళ్ళ పిల్లలు బ్లెస్ అయిపోయారు, వాళ్ళ 2 ఇళ్ళు 3 ఇళ్ళు కట్టుకున్నారు, మనకు అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవు. యు సీ దట్ నౌ హౌ పాయిజన్స్ కంపేరింగ్. రెండవది కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే పోటీ. ఇది చాలా డేంజరస్. దేవుని యందు నిరీక్షణ ఉండకుండా చేయడానికి పోటీ అనేది చాలా బాధాకరమైంది. త్వరగా రావాలి. మూడవది ఏంటంటే నేను త్వరగా ప్లస్ అవ్వాలా అనేటువంటి ఆశ. ఏమవ్వాలా? త్వరగా బ్లెస్ అవ్వాలా, నాకు త్వరగా పెళ్ళి అవ్వాలా, నాకు త్వరగా పిల్లలు పుట్టాలా, నాకు త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలా, నాకు త్వరగా నా టర్న్ ఓవర్ పెరిగిపోవాలా. టు బీ బ్లెస్డ్ ఫాస్టర్. దిస్ ఈజ్ ఆల్సో ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ వెయిటింగ్ టైం. నాలుగోది పీపుల్స్ ఎక్స్పెక్టేషన్. రెస్పాండింగ్ టు పీపుల్స్ ఎక్స్పెక్టేషన్. ప్రజల యొక్క తలంపులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా ఇలా జరగలేదేంటి, మీకు ఇంకా ఇల్లు కాలేదా, మీకు ఇంకా ఇల్లు కొనుక్కోలేదా,
మీకు ఇంకా ఉద్యోగం రాలేదా? మీకు ఇంకా పిల్లలు పుట్టలేదు? మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా? మీకు ఇంకా అప్పులు తీరలేదా? మీకు ఇంకా ఈ రోగం పోలేదా? ఇలా పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్, అవి తల్లిదండ్రులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు. పీపుల్ ఎక్స్పెక్ట్ దిస్ థింగ్స్. అందుకే దేవుడు చెప్పాడు అబ్రహాంతో, అబ్రహామా నువ్వు ఒక్కడివే రా, ఆయన నువ్వు ఒక్కడివే రా. తండ్రి సెంటిమెంట్ అతనికి తెలియదు. నీ తండ్రిని చేసినోడిని నేను పిలిస్తే నీకంట బాగా నీ తండ్రిని నేను చూసుకుందును, నువ్వు అక్కడ, అవునా కదా? ఎందుకంటాడు నా నిమిత్తమై తండ్రిని విడిస్తే మనం అమ్మ నెగిటివ్ అనుకుంటాం, తండ్రిని విడిచే. ఇప్పుడు దేవుడు చెప్తాడు నిన్ను చేసింది, నీ తండ్రిని చేసింది నేనే. నిన్ను తీసుకొచ్చానంటే నువ్వు అనుకోవచ్చు నేను నా తండ్రితో ఉంటే 10 ఏళ్ళు బతుకుతాడు. నువ్వు గనక నా మాట విధేయత ఉంటే 10 ఏళ్ళు కాదు, నీ తండ్రి ఇంకో 50 ఏళ్ళు బతకొచ్చు. Any word that comes from God can be disobedient in the natural system, but never in God. అందుకంటాడు నా నిమిత్తమై. అందుకే you never lose in the kingdom. Not just money, any relationship. If God tells you to cut it off. అబ్రహాము తండ్రిని విడిచిపెట్టలేదు. అలాగని ఆలస్యంలో పోనేమన్నా దేవుడు పగ తీర్చుకున్నాడా? ఆలస్యంలో దేవుడు కొత్తగా బయలుపరుచుకున్నాడు. ఆల్మైటీ జెహోవా, హీ గైవిల్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆల్మైటీ గాడ్. అదే ఆలస్యము ఎవరికి వచ్చింది? కొడుకు వచ్చింది. ఎవరో? ఇస్సాకు 20 ఏళ్ళు ఆలస్యమైంది. మళ్ళీ అదే 20 ఏళ్ళు ఎవరు ఆలస్యమైంది? యాకోబుకి 20 ఏళ్ళు. సంబడి ఈస్ పుట్టింగ్ an end to their delays. కొంతమంది మీ ఆలస్యానికి ఈరోజు అంతము కలిగిస్తున్నారు. ఏం చేశాడు ఇస్సాకు? ప్రార్థన చేశాడు. 10 సంవత్సరాలు ఆలస్యం కాదు. ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? 20 అయినా. పక్కన వాళ్ళు చెప్పండి, ఇస్సాకు లాగా ఎంత ఆలస్యమైన ప్రార్థనలో నిలకడగా ఉంటారని చెప్పండి పక్కన వాళ్ళతో. No matter how long it delays, somebody is being rooted in prayer today. You are prisoners of hope. అందరూ చెప్పండి, నా నిరీక్షణ నేను విడిచిపెట్టను. God will teach us. దేవుడు మనకు బోధిస్తాడు. God will teach us what's going on. God will teach us. ఈ ఆలస్యంలో ఏమనిపిస్తుందో తెలుసా? ఏదో వస్తున్నాడు అనిపిస్తుంది, ఇంకా కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. అబ్రహాం నేను వీక్ అయిపోతున్నా. అదొక టార్చర్. ఆలస్యంలో ఐఎమ్ గెటింగ్ వీక్, ఐఎమ్ లూజింగ్. డిలే ఇస్ మోర్ టార్చరస్ బికాస్ యూ ఫీల్ లైక్ యు ఆర్ లూజింగ్. ఆలస్యంలో అధిక బాధ ఏంటంటే నేను కోల్పోతున్నాను, ఇక మళ్ళా దేవుడు నన్ను ఆశీర్వదించలేడు, ఇక నాదంతా అయిపోతుంది. అందుకే అంటాడు నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు నీ బలాన్ని కాదు, నీ సమయాన్ని కాదు, సమస్తాన్ని తిరిగి నీకు ఇచ్చేయగలడు. He can give you back your life, your strength, your health and everything. God can give it. People's expectations. Number 1 is comparing. Enemies of waiting. Comparing. Competition. Wanted blessing faster. People's expectation. Parents, relatives, friends, society. పోల్చుకోవడం. కాంపిటీషన్. నేను ముందు. రెండోది. మూడోది నేను త్వరగా ఆశీర్వదించబడాలి. నాలుగోది సమాజము కోరుకునేది, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఇతరులు. సంబడి ఈజ్ లెర్నింగ్ టు హ్యాండిల్ డిలే ఇన్ దేర్ లైఫ్. చాలా మంది ఆలస్యంలో ఎలా జీవించాలనేటువంటిది వాళ్ళు ఈరోజు తెలుసుకోబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డిలే ఇన్ యువర్ లైఫ్. నజరేయుడైన యేసయ్య యెహోవా రాఫా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. నేను సర్వశక్తి గల దేవుడు, ఐఎమ్ ద ఆల్మైటీ గాడ్, యు హీల్డ్ హిమ్ మై లార్డ్. ఈరోజు ఎటువంటి వ్యాధి అయినా మీరు వారిని ముట్టి స్వస్థపరచండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, కిడ్నీ వ్యాధి, లివర్ వ్యాధి, గాల్ బ్లాడర్, నిద్రలేమి, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్, పైల్స్, ట్యూమర్స్, క్యాన్సర్, ఎయిడ్స్, అయ్యా నడుము నొప్పి, ఎముకల నొప్పి, ఎటువంటి వ్యాధి అయినా వారిని ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచండి నాయన. మరి అన్ని విషయాల్లో అయా నీవు ఆర్థికంగా ఆశీర్వదించి ఆరోగ్యముతో ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి వారిని ఆశీర్వదించండి అయ్యా. అన్ని విషయాల్లో ఎవరికైతే ఇంకా అప్పులు ఉన్నాయో అప్పులను తీసివేయండి, సమృద్ధిని దయచేయండి. వారి విశ్వాసంలో ఉన్నారు గనక అయా నీ యొక్క ఆశీర్వాదము ఆ శాపాన్ని సంపూర్ణముగా అధిగమించే కృప వారికి దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.